హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటర్ బాలకృష్ణ యూట్యూబ్ ఛానల్. ప్రతి హిందువు తప్పక చూడాలనుకునే ప్రదేశాలలో అయోధ్య ఒకటి. హిందువులే కాకుండా ప్రతి ఒక్క భారతీయులు తప్పక చూడవలసిన కట్టడాలలో ఇదొక గొప్ప అద్భుతమైన కట్టడం అండి. ప్రపంచంలోనే భారతీయులు గర్వంగా చెప్పుకోబడే ఆలయాలలో ఇదొక గొప్ప ఆలయంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు మనం ఈ గొప్ప ఆలయం గురించి ఎలా నిర్మిస్తున్నారో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సుమారు 500 సంవత్సరాల నాటి కళ ఈ అయోధ్య రామ మందిరం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 గోపురాలు, 70 ఎకరాల విస్తీర్ణంలో, 3 అంతస్తుల్లో, 161 అడుగు ఎత్తులో నిర్మిస్తున్నారు ఈ ఆలయాన్ని. గర్భగుడిలో పాలరాతితో చేసిన బంగారుపు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్నాడు ఆ శ్రీరాముడు. నెరవేరిన 100 ఏళ్ల నాటి కళ, అయోధ్య ఆలయ ఆకాంక్షకు తుది రూపు. రామాలయ ఆలయ ప్రాంగణం పొడవు 380 అడుగులు, 250 అడుగుల వెడల్పు, 160 అడుగుల ఎత్తులో 3 అంతస్తులు ఉంటుంది. అయోధ్య రామాలయ పరిధి సుమారు 70 ఎకరాలు. ఆలయాన్ని దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించారు. గర్భగుడి అష్టభుజి ఆకారంలో నిర్మించారు. ఆలయ 4 మూలలు 4 దేవతలు ఉంటారు. 1 సూర్యుడు, 2 మా భగవతి, 3 వినాయకుడు, 4 శివుడి అంశలు. ఉత్తరాన అన్నపూర్ణ ఆలయం, దక్షిణాన హనుమంతుడి మందిరం ఉంటుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన మంటపాలకు నృత్యం, రంగు, సమావేశం, ప్రార్థన, కీర్తన అనే పేర్లు పెట్టారు. తూర్పు వాకిలి నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే బాలుని రూపంలో ఉన్న రాములవారు కనబడతారు. ఆ తర్వాత రామ దర్బార్ ఉంటుంది. మొదటి వేదిక నుంచి కూడా గర్భగుడిలోని స్వామివారు కనిపించేలాగా నిర్మాణం చేపట్టారు. శ్రీరామ దర్శనం తర్వాత దక్షిణ వైపు నుంచి బయటకు దారి ఉంటుంది. ఆలయం ప్రాంగణం మొత్తం సుమారు 390 స్తంభాలతో నిర్మించారు. ప్రధాన ఆలయంలో 44 ద్వారాలు ఉంటాయి. 18 తలుపుల్లో చేసిన అచ్చుల్లో ఒక్కొక్క తలుపులోని అచ్చుల్లో 3 కిలోల బంగారాన్ని వాడారు. హైదరాబాదుకు చెందిన కళాకారులు మహారాష్ట్రకు చెందిన టేకుతో తలుపులు తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్క ద్వారం పైన ఏనుగులు, తామర పువ్వులు చెక్కబడ్డాయి. ఆలయ నిర్మాణంలో 22 లక్షలకు పైగా క్యూబిట్ పీక్ల రాళ్లను ఉపయోగించారు. 17,000 గ్రానైట్ బ్లాక్స్, 5 లక్షల క్యూబిట్ పీక్ల పింక్ స్టోన్స్ ని ఉపయోగించారు. ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల ఎత్తుతో 3 ఫ్లోర్లు ఆలయాన్ని కట్టుబడి చేశారు. ఎలాంటి ప్రకృతి విపత్తునైనా ఎదుర్కొనేలాగా సుమారు 1000 సంవత్సరాలు ఉండేలాగా కట్టుబడి చేస్తున్నారు. ఆలయ సమీపంలోనే మరో 7 ఆలయాలు ఉండేలాగా నిర్మాణాలు చేస్తున్నారు. ఆ ఆలయాలలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యుడు, నిషాద్ రాజ్, శబరి, అహల్య, జటాయువు ఆలయాలు ఉంటాయి. శ్రీరాముడిని చూడడానికి మనకున్న 2 కళ్ళు కూడా సరిపోవు. అంత అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం. ఈ వీడియో వలన అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాల గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.